వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 16వ అధ్యాయము. జన్మజన్మల అనుబంధం. పరమాత్మ స్వరూపుడైన మానవుడు అజ్ఞానం వలన రాగద్వేషములు ఇష్టాయిష్టములకు లోనై సుకృత దుష్కృత్యాలు చేస్తాడు. వాటి కర్మ ఫలితాలను అనుభవించడానికి ఎన్నో జన్మ పరంపరలు ఎత్తుతాడు. మనుష్యాణం సహస్రేషు అన్నట్లు ఎవరో ఒకరు మహాత్ముల కృప వలన అజ్ఞానాన్ని ఛేదించుకుని జ్ఞానులవుతారు. అట్టి వారికి జీవుల యొక్క పూర్వజన్మలు వాటి కర్మఫలాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ విషయం అందరు మహనీయుల చరిత్రలలోనూ చూడవచ్చు. శ్రీ స్వామివారు కూడా అనేక మందికి పూర్వజన్మలు వారితో తనకు గల అనుబంధం గూర్చి చీటీలు రాయించి ఇచ్చేవారు. వారితో తనకు గల పూర్వజన్మల అనుబంధం గూర్చి తెలిసిన మానవులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో ఎంతో సన్నిహితమై శ్రీ స్వామివారిని సేవించేవారు. ఒకరోజు గురవయ్యను గురించి ఇలా చెప్పారు. ఈయన బెంగుళూరు దక్షిణం వీధిలో కంసాలింట పుట్టాడు. మరలా కోమటింట పుట్టాడు. ఆ తరువాత నేను వెంకటగిరి రాజాగారింట్లోనూ గురవయ్య రాజాగారి మామగారింట్లోనూ పుట్టాము. ఒకసారి చలమానాయుడితో చెప్పారు. చలమానాయుడా, పోయిన జన్మలో వెంకటగిరి రాజాగారింటిలో నేను గవర్నరు కోర్సు, నీవు జడ్జి కోర్సు చదివాము. నగళ్లలో నివసించాము. మనిద్దరికీ పెళ్లి లేదు. ఇప్పుడు పూరింట్లో ఉన్నాము. ఎల్లప్పుడూ మేడలు వస్తాయా? ఆ తర్వాత పిఠాపురం రాజాగారింట్లో ఉండి ఇప్పుడు నాగలేటూరు వచ్చాను అన్నారు. మల్లిక వెంకయ్య 25 సంవత్సరముల వయస్సులో శ్రీ స్వామివారి దగ్గరకొచ్చారు. గత 22 సంవత్సరాలుగా కట్టెలు కొట్టి స్వామివారి అగ్నిగుండానికి సమర్పిస్తున్నాడు. ఒకరోజు స్వామివారు వెంకయ్యను చూచి నా దగ్గరకు వచ్చేయని పిలిచారు. స్వామి, నేను రాను. మీ దగ్గరకు వస్తే భిక్షాన్నం తెచ్చేందుకు పోవాలి. అది నా వల్ల కాదు అన్నాడు. అబ్బే, అదేమీ లేదు. రామేశ్వరంలో నేను మేనేజరు, నీవు పెద్ద గుమాస్తాగాను ఉండినాము. ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి. నా దగ్గరకు వచ్చేయి అన్నారు. స్వామి, నాకు దయ్యాలు పోగొట్టే మంత్రం, గాలికుంటు మంత్రం, కాటేరు మంత్రం, పోలేరమ్మ మంత్రం చెబితే నీ దగ్గరకు వస్తాను అన్నాడు అతడు. అలాగే చెబుతాను అన్నారు. రమ్మన్నారు. నీవు మా ముఠాలో మేస్త్రీగా ఉండి కట్టెలు కొడుతూ ఉండు. నీ వెనకాలే వీళ్ళందరూ వస్తుంటారు అని చీటీ రాయించారు స్వామివారు. అతడు కోరినట్లే ఆయా మంత్రాలు చెప్పడమే కాక వాటిని పలికే విధానము, నియమనిష్టలు వగైరా కూడా చెప్పారట. అహంకారం ఎంత దిగజారుస్తుందో చూడండి. మానవుల ఏ బాధ అయినా నేను పొమ్మంటే పోయే, వరం ఇస్తే వస్తానని అడిగితే నియమనిష్టలు మంత్రజపం బాధ పోయేదే కదా. వస్తువులు మొలలో కట్టుకో, పొమ్మన్న జబ్బులు పోతాయన్నారు కదా వేలూరు రామానాయుణ్ణి. స్వామివారి సేవకురాలు కోడూరు వెంకమ్మ గురించి ఇలా చెప్పారు. పూర్వం జెండాల వారి కోడలవై పుట్టి అంతస్తులలో ఉండి వంటి నిండా బంగారు నగలు ధరించి క్రింది చూపు లేకుండా పై చూపుతో ఉన్నావు. ఒకరోజు నీ కాలు జెండాకు తగిలి జెండా వరిగింది. నీవు బోర్లా పడ్డావు. నీవు భూమి మీద పుట్టి సామాన్య విధవరాలుగా ఉంటావు పో అని ఆ జెండా శపించింది. ఆ శాపం లేకుంటే నీకు పెళ్ళే లేదు. కానీ శాపం వలన పెళ్లి జరిగి బాల్యంలోనే భర్త పోయాడు. కానీ మేము నిన్ను వదిలిపెట్టము అన్నారు. ఇనుకుర్తిలో ఒక టీచర్ ఉండేవాడు. అతని కుమారునికి బుద్ధిహీనత, కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు. డాక్టర్ల వల్ల కాక శ్రీ స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. స్వామివారు అన్నారు, ఏం చేస్తామయ్యా, గుర్రాలను కొట్టిన పాపం పూర్వజన్మలో పందెపు గుర్రాలు తోలేవాడు, అనుభవించాలి కదా అన్నారు. ఇలానే స్వామివారి దగ్గరకు ఒక మూర్ఛవ్యాధి గల సన్యాసి వచ్చాడు. ఏమి స్వామి, ఇంత పవిత్ర జీవనం చేసేవాడికి ఈ వ్యాధి అని భక్తులు అడిగారు. పూర్వం ఇతడు పక్షుల వేటగాడు, సంబరానికి వేటాడేవాడు, అనుభవించవద్దా అన్నారు స్వామివారు. ఆకలిచే బాధించబడి మాంసం తినడం కాదు, సంబరానికి వేటాడితే ఇలా ఉంటుంది. అన్ని విషయాలు అంతే.
ఆ సన్యాసి మూర్ఛ వచ్చి పైనుండి గిరగిరా తిరిగి క్రింద పడే పక్షి వలె గిరగిరా తిరిగి పడేవాడు. కర్మసూత్రం ఎంత చక్కగా పనిచేస్తుందో స్వామివారు వివరించారు. నాగుల వెల్లటూరులో ఒక పిల్లవానికి 2 బొటన వేళ్లకు స్పర్శ లేదు. ఈ శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువచ్చారు. కాట్పుల్టుతో తమాషాకు పిట్టల్ని కొట్టేవాడు. అనుభవించవద్దా అన్నారు స్వామివారు. ఒకరోజు స్వామివారు రోసిరెడ్డిని పిలిచి, అయ్యా, పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడవు. నీవు నాకు చదువు చెప్పిన గురుడవు. ఈ పంచల జత 10 రూపాయలు దక్షిణగా తీసుకొని ఆయనకు ఇచ్చారు. 1979వ సంవత్సరంలో స్వామివారు ఇనుకుర్తిలో ఉండేటప్పుడు ఒక యానాది స్త్రీ, ఆమె 3 కుమార్తెలు బాగా ఆకలితో వచ్చారు. వారికి స్వామివారు అన్నం పెట్టించారు. విస్తర్లోని అన్నాన్ని తల్లి కంటే ముందు ఆ బిడ్డలు తినేశారు. మరలా అన్నం వడ్డించి అందరికీ తృప్తి కలిగించారు. వీళ్ళే కాదయ్యా, ఈమెకు ఇంటి దగ్గర ఇంకా 4 బిడ్డలున్నారు. పూర్వం ఈమె రాజుగారి పట్టమహిషి. ఊయలలో ఊగుతూ తన 7 దాసీలకు పెట్టకుండా ఈమె హాయిగా ఫలహారం భోంచేసేది. ఆ 7 దాసీలు ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఈమెను తిననివ్వకుండా బాధిస్తున్నారు అన్నారు స్వామివారు. ఆమె తృప్తిగా భోంచేశాక ఆమెకు 10 రూపాయలు, ఒక చీర ఇప్పించి పంపారు. కర్మఫలం ఎలా అనుభవం అవుతుందో మనం గుర్తించి నడుచుకోవాలి. 1969వ సంవత్సరం ప్రాంతంలో గొలగమూడి ఆశ్రమానికి ప్రతినిత్యం ఒక గిరిజన బాలిక భిక్షాన్నానికి వచ్చేది. తులసమ్మ గారు ఆ బాలికకు భిక్షాన్నాన్ని పెట్టి పంపేది. ఒకరోజు ఆ బాలిక రాగానే వరండాలో వేలిముద్రలు వేస్తున్న స్వామివారు, ఆమె వచ్చిందమ్మా అంటూ లోపలనున్న తులసమ్మను పిలిచారు. అమ్మ పెట్టిన అన్నం తీసుకొని ఆ బాలిక వెళ్ళిపోయింది. స్వామివారు రాజాగారి కుటుంబంలో నుండి బ్రాహ్మణ కుటుంబంలోకి, అక్కడి నుండి ప్రస్తుతం యానాది కుటుంబంలోకి వచ్చింది. ఏం సృష్టయ్యా ఇది అంటూ పకపకా నవ్వారు. దాతృత్వం తగ్గే కొద్దీ మానవుడు మేడలో నుండి పెంకుటింట్లోకి, అక్కడి నుండి గుడిసెలోకి రావలసి ఉంటుందని స్వామివారి భావం. వేలూరు సుబ్రహ్మణ్యం గారు చాలా కాలంగా తన భార్య మోకాలు నొప్పితో బాధపడుతుంటే స్వామివారికి విన్నవించారు. అయ్యా, ఈమె పూర్వజన్మలో కడివేడు గ్రామంలో మగవాడుగా ఉండి తన ఇంట్లో వడ్లు తింటున్న ఆవును రోకలి బండతో కొట్టింది. ఆ కర్మ ఇది. గ్రామదేవత బంగారమ్మ, వీరరాఘవస్వామి తగ్గిస్తారు, కానీ పూర్తిగా నొప్పిపోదు అని సెలవిచ్చారు. అలాగే జరిగింది అంటారు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 16వ అధ్యాయము సంపూర్ణం.